ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గంలో అద్భుత ఫలితాలను ఇస్తుందని, దీని ద్వారా చాలా పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. P4 వార్షికోత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నియోజకవర్గ ప్రగతి వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 10,263 బంగారు కుటుంబాలను గుర్తించామని, 4,147 కుటుంబాలను దాతలు, సంస్థలు దత్తత తీసుకున్నాయని తెలిపారు. P4 లక్ష్యాల సాధనలో 744 మంది మార్గదర్శకులు చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనకు అనేక సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మంత్రి కందుల దుర్గేష్ సీఎంకు వివరించారు. ముఖ్యంగా నెస్లే ఇండియా లిమిటెడ్ సుమారు 30 లక్షలతో పలు పాఠశాలల్లో 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లను నిర్మించారని, తద్వారా బాలికల్లో డ్రాపౌట్ శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. కందుల దుర్గేష్ గారు చెప్పండి. సార్ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో ప్రభుత్వంతో పాటు సమాజంలో 4 రూపాయలు సంపాదించిన వారు కూడా భాగస్వాములు కావాలి, తద్వారా పేదరిక నిర్మూలన కావాలని తమరు చేసినటువంటి ఆ లక్ష్యం ఈ సంవత్సర కాలంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి విషయాన్ని తమకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా తమకి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తూ, ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చడానికి, అదేవిధంగా కమ్యూనిటీ అవసరాలు తీర్చడానికి కూడా చాలామంది సంస్థలు, అదేవిధంగా వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు సార్ ఈ సంవత్సర కాలంలో. అందులో ప్రధానంగా నెస్లే ఇండియా వారు వాళ్ళు స్కూల్స్ని చూసి మన ఆహ్వానం మేరకు వచ్చి స్కూల్స్ చూసి అక్కడ ఒక 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లని 30 లక్షల రూపాయలతోటి వాళ్ళు నిర్మించారు. ఇవాళ దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి బాలికలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డ్రాప్అవుట్ శాతం కూడా తగ్గే విధంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా నున్న ధనలక్ష్మి గారు గోపవరంలో చెత్త సేకరణకి ఒక 10,50,000 తోటి ఒక ట్రాక్టర్ని ఇచ్చారు. దాని ద్వారా అక్కడ పారిశుధ్యం మెరుగుపడింది సార్. అదేవిధంగా కారంకి శివకుమార్ గారు ఆయనకు ఉన్నటువంటి కొద్దిపాటి పొలమే, అది 2 ఎకరాల పొలంలో ఒక 40 సెంట్లని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేద వ్యక్తికి ఇచ్చి కౌలు తీసుకోకుండా అతన్ని పండించుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది సార్. దానివల్ల అతను బాగున్నాడు. అదేవిధంగా మన సత్యనారాయణ గారు ఆయన కూడా అక్కడ సంస్థ లోకల్గా ఉన్న వాళ్ళకి చదువు చెప్పించడానికి వాళ్ళకి చేశారు సార్. అదేవిధంగా మరొక వ్యక్తి దాసు సుబ్రహ్మణ్యం గారు, ఆయన అక్కడ వెల్నెస్ సెంటర్ మనకి శాంక్షన్ అయితే దానికి ఆయనే స్వయంగా ఒక 10 సెంట్లు ల్యాండ్ని కొనిచ్చి దాంట్లో పెట్టండి అని చెప్పి వారు చెప్పారు సార్. అదేవిధంగా కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ట్రైనింగ్ ఇవ్వటం, ఉపాధి కల్పించడం లాంటి కార్యక్రమానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. అదేవిధంగా ఇన్ఫీవెర్సే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని హైదరాబాద్ వారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ప్రధానంగా ఏఐ, విఆర్, ఏఆర్లో ట్రైనింగ్ ఇచ్చి అందులో మహిళలను భాగస్వాములు చేసి వారికి శిక్షణ కల్పించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు సార్. ఇలా చూసుకుంటే చాలా వ్యక్తిగతంగా చాలా కార్యక్రమాలు చేశారు. నా పక్కన నెస్లే ఇండియాకి సంబంధించినటువంటి సీనియర్ మేనేజర్ ఉన్నారు సార్. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మన ఓపెనింగ్ కూడా వచ్చారు.